తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సరికొత్త జోష్తో ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేని బీజేపీ సర్కార్ కాంగ్రెస్ను చిక్కుల్లో పడేయటమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలతో కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ తర్వాత నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే చెప్తారు. అలాంటి కీలక పొజిషన్లో ఉన్న ఆయనపై ఈడీ అకస్మాత్తుగా అటాక్ చేసింది. ఆయన ఆర్థిక మూలాల నుంచి అక్రమాలను వెలికి తీసేందుకు భారీ కసరత్తు చేసి మరీ బరిలోకి దిగింది. ఈ దాడుల వెనుక బీజేపీ కుట్రుందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై ఇలా దాడులు చేయిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ రాజకీయం మాత్రం ఉందని కాంగ్రెస్ నేతలతో పాటు ఇతరులు కూడా నమ్ముతున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రిస్కులో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్తలో కేసు నమోదైంది. గవర్నర్ అనుమతితోనే ఇదంతా జరిగింది. ఇక్కడ ఇంకా అక్కడి వరకు రాలేదు కానీ పొంగులేటిపై ఐటీ దాడులో ఆ కసరత్తు ప్రారంభమని అనుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి ఆర్థిక బంధాలు ఎంతో విస్తృతంగా ఉంటాయి. ఆయన వ్యాపారం రాజకీయంతో కలిసిపోయి ఉంటుంది. అంత స్వచ్ఛందంగా వ్యాపారాలు నిర్వహించలేరు. ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. బీజేపీకి ఆయనను తమ దారిలోకి తెచ్చుకోవడానికి అది సరిపోతుంది. నిజంగా అలాంటి వ్యూహం ఉంటే మాత్రం పొంగులేటికి కూడా మరో దారి ఉండదు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి బలమైన నాయకుడు. ఆయనకంటూ ఓ 6-7 ఎమ్మెల్యేల బలం ఉంటుందని అంచనాలున్నాయి. అందుకే కేవలం 3 ఎమ్మెల్యేల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం అధికారంలో ఉండదని బీఆర్ఎస్ నేతలు తరచూ హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదని, ఖమ్మం, నల్గొండ నుంచి 2 అణుబాంబులున్నాయని అవి పేలితే ప్రభుత్వం ఉండదని సెటైర్లు వేస్తున్నారు. పొంగులేటి, కోమటిరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వీరిద్దరూ తమ మాటల్లో ఎప్పుడూ అసంతృప్తిని బయట పెట్టలేదు. రేవంత్కు విధేయంగా ఉంటూనే వస్తున్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి చోట్ల మిత్రపక్షాలతో అధికారంలో ఉంది. కానీ నేరుగా అధికారంలో ఉన్నది 3 రాష్ట్రాల్లో మాత్రమే. ఆ 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్లో గతంలో చావు తప్పి కన్నులు లొట్టబోయిన రీతిలో ప్రభుత్వాన్ని పోగొట్టుకుని మళ్లీ బతికించుకుంది. కర్ణాటక సర్కార్ పరిస్థితిని గందరగోళంలో పడేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ఎఫెక్ట్ కోసం పొంగులేటి నుంచి వ్యూహం అమలు ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఏదో చేస్తున్నాయని కాంగ్రెస్ పసిగట్టింది. అదే నిజమైతే తెలంగాణలో ఎవరు ఊహించని అనూహ్యమైన రాజకీయం జరగడం ఖాయం. మరి బీజేపీ దాడులను పొంగులేటి ఎదుర్కొంటాడా? రిస్క్ ఎందుకులే అని బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.